హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు క్లాస్లో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తర్వాత రెండోది అయినటువంటి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ ఫామ్లోకి ఎలా మార్చాలనేది నేర్చుకుందాం. నేను ఒక ఎగ్జాంపుల్ ఒకటే సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ తీసుకొని చెప్తున్నానండి. ఎందుకనంటే ఒకే దీని మీద కనుక అన్ని టెన్సెస్ చెప్తే ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. కావాలంటే మనం ఎక్సర్సైజెస్కి తర్వాత ఎక్సర్సైజెస్ వేరే వేరే సెంటెన్సెస్ తీసుకొని చేద్దాం. He is drinking tea. So the given sentence is this. He is drinking tea. Present continuous tense. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇంగ్ వస్తే ఎప్పుడైనా సరే వాయిస్ మార్చేటప్పుడు బీయింగ్ ఉపయోగించాలి. ఇంగ్ వస్తే బీయింగ్ ఉపయోగించాలి. ఇంగ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకని బీయింగ్లో కూడా ఇంగ్ ఉంది కదండి. కాబట్టి ఇంగ్ వస్తే బీయింగ్ వస్తుంది అని చెప్పినటువంటి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. హీ ఈజ్ డ్రింకింగ్ టీ. ఇందులో హీ సబ్జెక్ట్, ఈజ్ డ్రింకింగ్ అన్న వర్బ్, టీ ఏమో ఆబ్జెక్ట్. ఇప్పుడు దీన్ని మారుద్దాం. టీ ఈజ్ డ్రింకింగ్ కదా అక్కడ ఉంది. దీన్ని ఎట్లా మారుతుంది? టీ ఈజే. టీ ఈజ్ బీయింగ్. ఎప్పుడు కూడా మనం వాయిస్లో ఏం చెప్పుకుందాము? V3 వస్తుంది. డ్రంక్. టీ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై హిమ్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. టీ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై హిమ్. ఇక్కడ ఒక్కటే మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్ వస్తే బీయింగ్ వస్తుంది. దిస్ ఈజ్ ద సెకండ్ మోడల్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. ఓకే, వీ షల్ కంటిన్యూ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. బై బై.